Good evening, students. Today, let us talk about DPSP, Directive Principles of State Policy, which comes under your Part 4 of your Constitution. The Directive Principles of the State Policy are not enforceable by law. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో ఏవైతే మనకు ఆర్టికల్స్ ఫ్రమ్ 36 to 51 ఉన్నాయో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే మనము చేసినా చేయకపోయినా లా అన్నది మనకి ఎలాంటి పనిష్మెంట్ అన్నది ఇవ్వదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మనము నేషనల్ యాంథమ్ అయినప్పుడు నిలబడ్డా లేకపోతే మన నేషనల్ ఫ్లాగ్ మనం సెల్యూట్ చేయకపోయినా కూడా నోబడీ విల్ కమ్ అండ్ గివ్ అస్ ఎనీ అరెస్ట్, లేకపోతే ఎందుకు చేయలేదని అడగరు. దట్ ఈస్ అవర్ డ్యూటీ, దట్ వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ అవర్ ఫ్లాగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండర్ యువర్ లా. Now here this DPSP talks about the social justice of the people and social welfare of the state. అంటే దేశం ఒక బాగు గురించి కానీ ప్రజల ఒక బాగు గురించి కానీ చెప్పే అన్ని ఒక ఆర్టికల్స్ ని మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద చేస్తాము. ఇది ఐరిష్, దట్ ఈస్ ఐర్లాండ్ నుండి తీసుకున్నారు. మనకున్న DPSP మన కంట్రీస్ లాగా దాన్ని మార్చుకొని ఐర్లాండ్ నుండి మనం ఇది అడాప్ట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఈచ్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడదాం. ద ఫస్ట్ ఆర్టికల్ 36 టాక్స్ అబౌట్ ది డెఫినేషన్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ DPSP. సో ఇప్పుడే మనం అనుకున్నాము వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, వేర్ స్టేట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది every state will be the owner of the directive principles of their state, which we have taken from the Ireland, and we talk from the articles 36 to 51. The welfare of the country and welfare of the people is the most important for your directive principles of your state policy. Definition. Next we'll talk about 37. 37 talks about the application of DPSP. Next we talk about your 38. 38 talks about the promotion of the welfare of the people. Promotion of the welfare of the people. Next we talk about article 39. 39 talks about the certain principles followed by the state. Certain principles followed by the state. Next we'll go for 40. The 40 talks about the organization of village panchayats. Organization of village panchayats. 41 we talk about the right to ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ మనము నిన్న ఫండమెంటల్ రైట్స్ కూడా మాట్లాడాం. ఆర్టికల్ 21 కి కూడా దాన్ని ఫండమెంటల్ రైట్ గా చేశారు. ఎవరైతే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ వాళ్ళ పిల్లల్ని పంపించకపోతే దే విల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ యువర్ 42, దట్ ఈస్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్. హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్. నౌ వాట్ ఈస్ దిస్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ది వర్క్? లైట్, ఎయిర్, ఫ్రీ ఎయిర్, వాటర్, ఈటింగ్ ఫెసిలిటీ, ఇవన్నీ ఇట్ ఈస్ నోన్ యాజ్ యువర్ working conditions. And even timings, it should not be more than 9 hours. If it is more than 9 hours, shift system anadi cheyala, and every week oka holiday anadi declared, that is public holiday should be declared. Now we'll go for the next one, that is your 43 talking about living wages. Now living wages అన్నది ప్రతి స్టేట్ లో అకార్డింగ్ టు ది లివింగ్ కండిషన్స్ ఆఫ్ దట్ స్టేట్ గురించి మనం లివింగ్ కండిషన్స్ మాట్లాడతాం. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సపోజ్ హైదరాబాద్ ఇస్ నౌ A1 సిటీ, అదే సిక్కిం కి మనకు డిఫరెన్స్ ఉంటుంది. ఢిల్లీలో ఇంకా మన లివింగ్ కండిషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అన్నప్పుడు వేజెస్ అనేది దాని ప్రకారంగా ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ నోయింగ్ యాజ్ లివింగ్ కండిషన్స్ ఆర్ లివింగ్ వేజెస్. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ 44 talks about the uniform civil code. దీనే మనం UCC అంటాం. Here I want to explain what is meaning of uniform civil code. UCC is uniform civil code. Uniform civil code అంటే కొన్ని ఆప్షన్స్ లో ఆర్ కొన్నిట్లో లైక్ మ్యారేజ్ కానీ మెయింటెనెన్స్ లో కానీ లేకపోతే డైవర్స్ లో కానీ ఇలాంటివి ఆల్ రిలీజియస్ షుడ్ హ్యావ్ సేమ్ థింగ్. దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనం ఫైట్ చేస్తున్నాము. కానీ కొన్ని రిలీజియన్స్ వాళ్ళు దీన్ని ఒప్పుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూలో సెకండ్ మ్యారేజ్ ఇస్ ఏ బైగామి, దాన్ని మనం అరెస్ట్ చేసుకోవచ్చు, అది తప్పు అనేది మనం చెప్తాం. సో అలాంటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, హిందూస్ అందరూ కూడా ముస్లిమ్స్ కి కన్వర్ట్ అయ్యి ముస్లిం మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ సెకండ్ మ్యారేజ్ ఇస్ నాట్ అనే అఫెన్స్. కానీ ఇది ఎంత తప్పు. ఒక హిందూ రిలీజియన్ లో పుట్టి ఇక్కడే అన్ని పద్ధతులు పట్టి ఒక మ్యారేజ్ గురించి వేరే రిలీజియన్ పెరి ఆ రిలీజియన్ కూడా మనం పాడు చేస్తున్నట్టు అవుతుంది. అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ లో మ్యారేజ్ ఇస్ రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎందుకు కంపల్సరీ చేశారంటే మనము మ్యారేజ్ చేసుకున్నప్పుడు మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే మన పేరు, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మనం ఎవరిని పెళ్లి చేసుకున్నాము, ఏ ఇయర్ లో చేసుకున్నాము, ఎంతమంది పిల్లలు అనేది మనకు మొత్తం అక్కడ క్లియర్ గా వస్తుంది. అదే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ చేసుకుంటే అప్పుడు నేను ఆల్రెడీ నాకు పెళ్ళయింది, ఇది
ఇది నా సెకండ్ మ్యారేజా కాదా అనేది క్లియర్ గా తెలుస్తుంది. అందుకని యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రీసెంట్లీ వాళ్ళు పార్లమెంట్ లో కూడా మనం పాస్ చేసాము. నెక్స్ట్ వన్ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ 45. 45 talks about the free compulsory education. Free compulsory education. ఇది అన్నిటికీ కూడా కాదు, ఓన్లీ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 6 to 14 years. అంటే బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనకు 10th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఒక కేసు గురించి మనం మాట్లాడతాం. ఒక అమ్మాయి బెంగళూరులో మెడికల్ ఎగ్జామ్ రాస్తుంది. మెడికల్ ఎగ్జామ్ లో ఫీజు ఆమెకి క్యాపిటేషన్ ఫీజు, అంటే గవర్నమెంట్ ఫీజు లో కాకుండా క్యాపిటేషన్ ఫీజు లో మనకు ఆమెకి సీట్ వస్తుంది. క్యాపిటేషన్ ఫీజు కట్టమంటే నేను కట్టను, ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చెప్పింది. సో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పినప్పుడు నేను ఎందుకు కడతాను? ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ మినిమం ఎడ్యుకేషన్ వరకే, అంటే బేసిక్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకే. నువ్వు పిహెచ్డీ చేస్తాను, నేను మెడికల్ చేస్తాను, నేను ఇంజనీరింగ్ చేస్తాను, నా క్యాపిటేషన్ ఫీజు గవర్నమెంట్ కట్టాలంటే ఇట్ ఈస్ రాంగ్. ఫ్రీ, అది కూడా మినిమం ఎడ్యుకేషన్ ఏంటంటే ఏది మంచి ఏది చెడు చదువుకోవడం, సింపుల్ గా చదవడం రాయడం అనేది తెలుసుకోవడానికి చెప్పేది మనకి ఇక్కడ. మనకు ఒక ఆర్టికల్ 45. నెక్స్ట్ విల్ గో ఫర్ 46. 46 టాక్ అబౌట్ యువర్ షెడ్యూల్ కాస్ట్. షెడ్యూల్ కాస్ట్ ఒక కమిషన్, షెడ్యూల్ కాస్ట్ ఒక మెంబర్స్, షెడ్యూల్ కాస్ట్ కున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించిన ఆల్ నోటిఫికేషన్స్ ఆర్ అండర్ యువర్ ఆర్టికల్ 46. 47 టాక్స్ అబౌట్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో మనం మూడింటి గురించి చెప్తాం. ఒకటి ఫుడ్, ఒకటి క్లోదింగ్, ఒకటి షెల్టర్. ఈ మూడు మినిమం నీడ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అంటాం. ఈ మూడు మినిమం నీడ్స్ మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మనం చేస్తాం. చూడు, బేసిక్ గా ఫ్యాన్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, అవునా? ఏసీ ఇస్ అనే లగ్జరీస్. సో ఇట్లాగే ఒక నడక కానీ ఒక 2-wheeler అన్నది ఇట్ ఇస్ అ బేసిక్, 4-wheeler అన్నది ఇట్ ఈస్ అనే లగ్జరీ. సో దాన్ని మనము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మనం ఇలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ విల్ గో ఫర్ 48. 48 టాక్స్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండ్. అంటే అగ్రికల్చర్ ఇస్ ద మేజర్ అన్నది మనము విలేజెస్ లో చెప్పుకుంటాము. యానిమల్ హస్బెండరీ, దట్ ఆల్ ది క్యాటిల్స్ షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ ఇట్. క్యాటిల్ లో గోట్ కూడా వస్తుంది, హెన్ కూడా వస్తుంది, మర్చిపోవద్దు. 49 టాక్స్ అబౌట్ ది నేషనల్ ఇంపార్టెన్స్, ప్రమోషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. నౌ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే హైదరాబాద్ కి చాలా మంది వచ్చినప్పుడు చార్మినార్ చూడాలనుకుంటారు. ఎందుకు? ఇట్ ఈస్ అన్ మాన్యుమెంట్, నేషనల్ మాన్యుమెంట్. ఢిల్లీకి వెళ్తే మనం ఏం చూడాలనుకుంటాము? తాజ్ మహల్. అయోధ్యకు పోతే ఏం చూడాలనుకుంటాము? కృష్ణా టెంపుల్. దీస్ ఆర్ నోన్ యాజ్ ది నేషనల్ ఇంపార్టెన్స్. దేశాన్ని ఒక స్థాయికి, ఒక లెవెల్ కి చూపించేవన్నీ కూడా నేషనల్ ఇంపార్టెన్స్. నౌ హియర్ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ వర్ టాకింగ్ అబౌట్. 49. Next 50 is separation of judiciary from executive. This is a very వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. మీకు తెలుసు 3 organs ఉన్నాయి మనకు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ఏం చేస్తుంది? పార్లమెంట్ లో కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ యాక్ట్స్ కానీ బిల్స్ కానీ పాస్ చేస్తుంది. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం త్రూ ఐఏఎస్ ఆఫీసర్స్, నోటిఫికేషన్స్, ఆర్డర్స్, బైలాస్, వీటి నోటిఫికేషన్స్, వీటన్నిటిని కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్ గా చేస్తున్నాయా లేదా, విదిన్ ద లా లో ఉందా లేదా అన్నది చూసేది జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ ఈజ్ సపరేట్ ఫ్రమ్ యువర్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ లాస్ట్ వన్ 51 టాక్స్ అబౌట్ ది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. ఇందులో మనకు సమిట్స్, ట్రీటీస్ అన్ని కూడా మనకి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. సపోజ్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మన కంట్రీకి వచ్చింది అనుకోండి, మనం చాలా పీస్ గా మన సెక్యూరిటీ అనేది మనకి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ స్టేట్ పాలసీ. ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేది ఏంటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏ పార్ట్లో వస్తుంది, ఏ సెక్షన్స్ ఎక్కడి నుండి వచ్చింది, ఇది ఏ కంట్రీ నుండి తీసుకుంది, చాలా వరకు ఇవి మాత్రమే మీకు ఇస్తారు. నౌ నెక్స్ట్ విల్ గో టు ఫండమెంటల్ డ్యూటీస్. డిపిఎస్పి అయిపోయింది, ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్కి వెళ్దాం. ఫండమెంటల్ డ్యూటీస్ కమ్స్ ఇన్ యువర్ పార్ట్ 4A, which where we have only one article that is known as 51A. పార్ట్ 4 ఏమో డిపిఎస్పి, పార్ట్ 4A ఏమో మనకు ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పటి వరకు మనం రైట్స్ మాట్లాడుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్ లో. వాట్ ఆర్ ద రైట్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద గవర్నమెంట్? కానీ మనకు కూడా ఒక డ్యూటీ అన్నది ఉంటుంది, అవునా? ఎక్కడైతే రైట్ ఉంటుందో అక్కడ డ్యూటీ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ది డ్యూటీ విల్ షో హౌ మచ్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు యువర్ కంట్రీ. ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి, చిన్న పిల్లలు పుట్టినాక పెంచి వాళ్ళని చదివించేంత వరకు తల్లిదండ్రుల యొక్క డ్యూటీ అది, అవునా? అది రైట్ కూడా, పిల్లల రైట్ కూడా, తల్లిదండ్రులు వాళ్ళని చదివించాలని.
పెద్దగా పెరిగిన తర్వాత అదే రివర్స్ అవుతుంది. తల్లిదండ్రుల యొక్క రైట్ ఏంటి, పిల్లలను వాళ్ళు మంచిగా చూసుకోవాలి. సో పిల్లల డ్యూటీకి వస్తుంది అది. సో ఎక్కడైతే రైట్ ఉంటుందో మనకు అక్కడ డ్యూటీ అనేది కంపల్సరీ ఉంటుంది. నా ఇక్కడ మనము నార్మల్గా మనకు 10 డ్యూటీస్ ఉన్నాయి. ఈ 10 డ్యూటీస్లో ఎగ్జాంపుల్ ఏమేమి ఇక్కడ మనము చెప్పొచ్చు 10 డ్యూటీస్లో అంటే, అబైడ్ అంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. నెక్స్ట్ ఇన్స్పైర్ యువర్ నేషనల్ స్ట్రగుల్ ఫ్రీడమ్స్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని రెస్పెక్ట్ చేయడము. నెక్స్ట్ టు ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ. తర్వాత నేషనల్ సర్వీసెస్ ని, తర్వాత టు ప్రమోట్ స్పిరిట్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ టు వాల్యూ ద చెరిష్ ఆఫ్ హెరిటేజ్. హెరిటేజ్ అంటే మన దేశాన్ని యొక్క ఉన్న మాన్యుమెంట్స్ అన్ని జాగ్రత్త పరచడం. టు ప్రొటెక్ట్ అవర్ ఫారెస్ట్, రివర్స్, లేక్స్, మాన్యుమెంట్స్ అండ్ others. That also to develop the humanism and spirit of each of them. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడము తీసుకోవడము. 9th one is to safeguard the public property. మన ఇంట్లో వస్తువుని అయితే చాలా జాగ్రత్త తీసుకొని రోడ్ మీద మనది కాదు అనుకోవడం కాదు. ఈవెన్ పబ్లిక్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో అవర్ ప్రాపర్టీ. ఎందుకంటే మన ట్యాక్సెస్ తోనే అవి వాళ్ళు చేస్తున్నారు, మనం పే చేస్తేనే వాళ్ళని బాగు చేస్తున్నారు. లాస్ట్ వన్ ఈజ్ ఎక్సలెన్సీ టువర్డ్స్ యువర్ నేషనల్ లెవెల్స్ ఆఫ్ అచీవ్మెంట్స్. మనం మొన్న వరల్డ్ కప్ అయింది, ఎంత అందరూ కూడా పనులు వదులుకొని వరల్డ్ కప్ మీద కూర్చుకున్నారు. ఎందుకంటే ఆ కంట్రీ వాజ్ గోయింగ్ ఫర్ ఎన్ ఫైనల్. ఇవన్నీ బాగానే ఉంది, కానీ ఇక్కడ 86th అమెండ్మెంట్ లో 11th యాడ్ చేశారు. ఏమని చేశారంటే, ఎవ్రీ చిల్డ్రన్ షుడ్ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 16 to 14 years where their parents or the guardians does not send them to the school, they will be arrested. 86th amendment లో మాత్రమే 11th అనేది యాడ్ చేశారు. ఇక్కడ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఏ పార్ట్ లో వస్తాయి, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఆర్టికల్ ఏంటి, 11th ఫండమెంటల్ డ్యూటీ ఏ అమెండ్మెంట్ యాక్ట్ లో మీకు యాడ్ అయింది, ఇవి మాత్రం కంపల్సరీ అడుగు. సో ఇక్కడ వరకు మీకు కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది అంతా అయిపోయింది. నౌ వి విల్ గో ఫర్ ఎ స్మాల్ ఇండియన్ పాలిటీ, దట్ ఈస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడతాం. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ ప్రెసిడెంట్. ఈవెన్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఎ ప్రెసిడెంట్ వేర్ ద ప్రెసిడెంట్ కమ్స్ అండర్ యువర్ ఆర్టికల్ 52, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ది ఎలక్షన్స్ అన్నది, ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నది 54 to 55 2 ఆర్టికల్స్ లో మనం చెప్తాము. నౌ వాట్ ఆర్ ది టర్మ్ ఆఫీసెస్? ఇక్కడ మనం ఏం చెప్తామంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ప్రెసిడెంట్ అన్నది 5 years వరకు మనకు అతని యొక్క టర్మ్ పీరియడ్ అన్నది ఉంటుంది. అండ్ హీ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ వెన్ హీ ఈస్ డన్ సంథింగ్ రాంగ్ అగైన్స్ట్ యువర్ కంట్రీ. అండ్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అన్నది ఆర్టికల్ 58 లో మాట్లాడదాము. నౌ ఫస్ట్ పాయింట్, హీ ఆర్ షీ హూఎవర్ ఇట్ ఈస్ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ షుడ్ కంప్లీట్ 35 years. అక్కడ సెకండ్ పాయింట్, సో ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వన్ కంపల్సరీ హీ షుడ్ బి సిటిజన్. సో నిన్న మనం సిటిజన్ అలయన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలైన్ డస్ నాట్ హ్యావ్ పొలిటికల్ రైట్ అని చెప్పాం. సో పొలిటికల్ రైట్ అంటే దట్ పర్సన్ కెనాట్ బికమ్ ఎనీ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఓన్లీ సిటిజన్ షుడ్ బి దేర్. సెకండ్ పాయింట్ ఏం చెప్తాము, ఎన్ని ఇయర్స్ ఉండాలి, 35 years అనేది ఉండాలి. థర్డ్ పాయింట్ విచ్ హియర్ యూ విల్ బి టాకింగ్, హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్. అంటే ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతను ఎలాంటి ఉద్యోగం అనేది చేయకూడదు, అది ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ కానీ, ఎలాంటి ఉద్యోగం అనేది చేయకూడదు. నెక్స్ట్, హీ షుడ్ బి క్వాలిఫైడ్ ఫర్ లోక్సభలో హీ షుడ్ బి ఎన్ ఏ మెంబర్ ఆఫ్ ది లోక్సభ ఆర్ ఎనీ గవర్నర్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, కెన్ ఆల్సో బికమ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంతవరకే అడుగుతారు, మీకు ఇంతకన్నా ఎక్కువ ఏమీ అడగారు. నౌ వాట్ ఆర్ ది పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్? దేర్ ఆర్ 7 powers. ఇది చాలా ఇంపార్టెంట్. 7 powers ఉన్నాయి ఇక్కడ. ఓకే, నౌ వాట్ ఆర్ దోస్ 7 powers? లెట్ us talk about those. Legislative power. Next we will be talking about financial power, judicial power, emergency power, pardoning power, military power and diplomatic power. So these are the 7 powers where presidents have: legislative power, financial power, judicial power, emergency power, pardoning power, military power and diplomatic power. Now we'll go to vice president. Ippudu idi president ayipindi. Now we will go to vice president. Everybody know that we have a vice president in our country. The vice president comes under your article 63. Now what is the qualification? The qualification is again, the person should be a citizen, he should be completing of 35 years and he should be the member of Rajya Sabha. Okay, and he should not hold any of the office. So దీని వైస్ ప్రెసిడెంట్ ఒక పవర్స్, వైస్ ప్రెసిడెంట్ ఒక క్వాలిఫికేషన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ది
పవర్స్ అంటే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ వెన్ ఎవర్ ద ప్రెసిడెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద కంట్రీ ఆర్ వెన్ హీ గోస్ ఫర్ ఎనీ diplomatic powers. And vice president is also known as ex officio member of the Rajya Sabha. These are the two important powers of the president. Now we'll go to the Council of Ministers. Now Council of Ministers, which talks under your Article 74 subclass 1. The Council of Ministers is nothing but the cabinet ministers, and cabinet ministers are again ministers of the state and ministers of the cabinet. Here the prime minister will be the head of the cabinet minister, and all these ministers should be appointed as the members of the Lok Sabha, and according to the experience and according to the criteria, the prime minister and with the advice of the president will give the criteria for the cabinet as well as for the cabinet of the state, and the term period will be for 5 years. In between, the person dies or the person disqualifies and another person will come and take the charge. Now next we'll go to the important person that is known as Prime Minister. Now the Prime Minister is known as the head of that ruling party. The ruling party head is known as the Prime Minister, and all the members of that Council of Ministers will choose a person to become as a Prime Minister. Here the Prime Minister is the oath, term and the salaries and all. Prime Minister will take the oath in the front of Chief Justice of India and the President, and the term period will be of 5 years. If the Lok Sabha dissolves, okay, then the elections will be conducted. Now we'll go to the Speaker. The Speaker of Lok Sabha and Deputy Speaker of Lok Sabha. The Speaker and the Deputy Speaker. The Speaker is known as the Chief Presiding Officer of the Lok Sabha, and he or she will be appointed by the cabinet members of the Lok Sabha, and he will start the sessions. Before starting any session, he will be known as the presiding officer. And so now we'll go to the state government. So ikkada manaku state government central ki difference ఏంటి నేను చెప్తాను. ఇక్కడ మనం ప్రెసిడెంట్ గురించి మాట్లాడినప్పుడు గవర్నర్ గురించి మాట్లాడతాం. ఆ స్టేట్ యొక్క గవర్నర్స్ ఆర్ టోటలీ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ దట్ స్టేట్. అది ఏ రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. ఒక్కొక్కసారి 2 or 3 స్టేట్స్ కి ఒకటే గవర్నర్ కూడా ఉంటారు. అండ్ గవర్నర్ ఇస్ నోన్ యాజ్ ది హెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దట్ స్టేట్, ఆ స్టేట్ కి సంబంధించింది. అండ్ వాట్ ఎవర్ ది programs or whatever is conducted in the state legislature, the presiding officer will be the governor. ఇప్పుడు మనము ఇదైపోయి ప్రెసిడెంట్ వచ్చి అయినట్టు ఇక్కడ గవర్నర్ మాట్లాడతాము, అక్కడ ప్రైమ్ మినిస్టర్ కి ఇక్కడ చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడతాం. చీఫ్ మినిస్టర్ ఇస్ నోన్ యాజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ state, and the cabinet minister of the state will appoint a single person that will be known as the chief minister, and chief minister will appoint the cabinet ministers of the state with the help of the or with the advice of the governor and in the front of the chief justice of high court of every state, Telangana, Andhra Pradesh and so on. And when we come to the powers, ఇక్కడ పవర్స్ కి వచ్చినప్పుడు గవర్నర్ పవర్స్ కి వచ్చినప్పుడు ద గవర్నర్స్ ఇస్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్, జ్యుడిషియల్ పవర్, దట్స్ ఆల్. ఎందుకంటే ఎమర్జెన్సీ పవర్ అన్నది హీ హాస్ టు టేక్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇక్కడ మిలిటరీ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, పార్డనింగ్ పవర్ ఉండదు. గవర్నర్ కి పార్డనింగ్ పవర్ ఎంత వరకు ఉంటుందంటే ఒక 10 years ని ఒక 3 years చేయడం వరకే ఉంటుంది. కానీ లైఫ్ సెంటెన్స్ అంటే హ్యాంగ్ టు డెత్ లాంటివి కానీ లేకపోతే చాలా లైఫ్ సెంటెన్స్, డెత్ సెంటెన్స్ ని తగ్గించడం కానీ ఇక్కడ పార్డనింగ్ పవర్ లో గవర్నర్ కు ఉండదు, ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వరకు ది పాలిటీలో మనము స్టేట్ గురించి, సెంట్రల్ గురించి మాట్లాడుకున్నాము. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ వీ హ్యావ్ టు గో ఇస్ జుడిషియరీ. మీరు ఏ కోర్స్ గురించి అయితే ఈ ఎంట్రన్స్ రాస్తున్నారో దా జుడిషియరీ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం హైరార్కీ ఆఫ్ ద జుడిషియరీకి వస్తే ఫస్ట్ సుప్రీం కోర్టు, దాని తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సెషన్ ఫస్ట్ సెషన్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు. ఇది మళ్ళీ సబ్ డివైడెడ్ ఇంటూ 2, దట్ ఈస్ సీనియర్ సబ్ జడ్జ్. నెక్స్ట్ ఇక్కడ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఇది సివిల్ కేసెస్ కి, ఇది క్రిమినల్ కి. దిస్ ఈస్ నోన్ యాజ్ ది హైరార్కీ. నౌ వాట్ ఈస్ దిస్ ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈస్ నోన్ యాజ్ ది హెడ్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, which is situated in the capital city, that is known as your Delhi. ఏ కేసు అయినా కూడా లోవర్ కోర్ట్ నుండి మనం అప్పీల్ కి పోయినప్పుడు సుప్రీం కోర్ట్ ఇస్ ద లాస్ట్. మనం సుప్రీం కోర్ట్ కి ఏ డిసిషన్స్ ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇంకొకటి ఎక్కువ కూడా సుప్రీం కోర్ట్ అన్ని కూడా కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ సంబంధించినవి ఉంటాయో ఎక్కువగా సుప్రీం కోర్టుకి వెళ్తాయి అన్ని కేసెస్ వల్లే. చూడు మొన్న నిర్భయ కేసు, అది ఏంటి, ఒక జువెనైల్ జస్టిస్ అని అమెండ్మెంట్ చేశారు. ఒకటి రీసెంట్ గా ట్రిపుల్ తలాక్, ఇంకొకటి శబరిమలై కేసు, తర్వాత కసబ్ కేసు.
ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా మనకు సుప్రీం కోర్టుకి వెళ్తాయి. నెక్స్ట్ కమ్స్ యువర్ హైకోర్ట్. ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎన్ అపెక్స్ కోర్ట్ విచ్ ఇస్ నోట్ యాజ్ హైకోర్ట్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దట్ కంట్రీ. ఇంకొన్నిసార్లు ఒకటి లేదా రెండు స్టేట్స్ కలిపి కూడా ఒక హైకోర్టు ఉంటుంది. పంజాబ్, ఓకే, హర్యానా, చండీగఢ్ లో ఉంది, అదొకటే. దాని తర్వాత మనకు సెషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి కూడా ఒక సెషన్ కోర్ట్ అని ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సీనియర్ సబ్ జడ్జ్, అవి ఓన్లీ సివిల్ కేసెస్ చూస్తాయి, అండ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఓన్లీ క్రిమినల్ కేసెస్ చూస్తాయి. ఈ సివిల్ కి క్రిమినల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎనీ ప్రాపర్టీ కేసెస్ ని చూసేదాన్ని సివిల్ కేసెస్ అంటాము. ఏవైనా బ్లడ్ అంటే ఏదైనా బ్లడ్ కి సంబంధించింది, చంపడాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్ కి వస్తాయి. సో దిస్ ఈస్ ది హైరార్కీ. నౌ విల్ గో టు ది సుప్రీం కోర్ట్. నౌ ఆల్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఎంతమంది ఉంటారంటే, ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు కంపల్సరీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. వీళ్ళ కింద ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటారు అకార్డింగ్ టు ద కేసెస్ అటాక్. సో with the help of the Chief Justice of India, and the President, the other judges are appointed in the Supreme Court. As you know that, the qualifications ante emuntadante, compulsory any judge should be citizen of India and should complete the degree from any organized university, that is LLB degree and a law degree, and should be the member of Bar Council of India. And the Chief Justice, Judge of the సుప్రీం కోర్ట్ అవ్వాలంటే 5 years హైకోర్టులో జడ్జిగా ఉండాలా, లేకపోతే సుప్రీం కోర్టులో ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అంటే more than 10 to 12 years సీనియర్ అడ్వకేట్ కూడా దే కెన్ బికమ్ యాజ్ ఎన్ జడ్జెస్. అండ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అన్ని కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఇస్తారు. అండ్ ఇఫ్ ఎనీ జడ్జెస్ డన్ సంథింగ్ రాంగ్, హీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది పోస్ట్. నౌ విల్ గో ఫర్ ది హైకోర్ట్స్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ గురించి అయితే ఎట్లా మాట్లాడుకున్నామో అట్లాగే మనం హైకోర్టు గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎన్ అపెక్స్ కోర్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఎన్ హై కోర్ట్, అండ్ ఎవ్రీ హై కోర్ట్ విల్ హ్యావ్ CJ, that is Chief Justice of that state. And వీళ్ళు కూడా చాలా మంది జడ్జెస్ ఉంటారు. సో ఆల్ ది జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ by the governor with the help of the Chief Justice of India. The salaries are given from the state, and more than 15 years of experience in any high court, they can become as the judges of the high court. కొన్ని సార్లు the judges are also transferred from one court to అనదర్ కోర్ట్. ఇక్కడ మనకు ఇంకొక జడ్జ్ అంటాం, అడ్ హాక్ జడ్జెస్. అడ్ హాక్ అంటే ఏంటంటే, కొన్ని రోజుల వరకు ఒక కేసు వరకు మాత్రము ఆ మనిషి జడ్జిగా వివరించే వాళ్ళని మనము అడ్ హాక్ జడ్జెస్ అంటాం. సో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి అడ్ హాక్ జడ్జెస్ గా కూడా మనం వెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ కూడా ఉంటారు, ఎగ్జిక్యూటివ్ జడ్జెస్ అంటాం. ఎగ్జిక్యూటివ్ జడ్జెస్ ఆర్ ఆల్ ది కలెక్టర్స్. మీకు తెలుసు, ఎనీ పర్సన్ హూ హ్యాస్ pass the civil services, that is Union Public Service Commission, civil services, who can become as an IAS, that is Indian Administrative Officer, who can become as an collector. So collector ki is known as an executive magistrate. But executive magistrate ఉన్నంత మాత్రాన he doesn't have any statutory powers. Statutory powers అంటే ఒక లాయర్ కి ఒక జడ్జికి ఉన్న పవర్స్ పూర్తిగా అతనికి ఉండవు. హీ నోన్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్, అంతేగాని స్టాచ్యుటరీ పవర్స్ అన్నది ఉండదు. కానీ ఈ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎల్ఎల్బి డిగ్రీ కంపల్సరీ ఒక ఐఏఎస్ కి ఉండాలన్నది కంపల్సరీ కాదు. నా జ్యుడిషియరీ కూడా అయిపోయింది. జ్యుడిషియరీ అయిపోయిన తర్వాత we will go to important thing that is known as emergency powers, emergency provisions. What is this emergency provisions? Article 352 to 360, which comes under your Chapter 18 of Indian Constitution, talks about your emergency powers. 52, 53, 54, 55. Now what is this? 352 talks about national emergency. Next we'll be talking about your 356 talks about your state emergency, and 360 talks about your financial emergency. ఇవి మాత్రమే మిమ్మల్ని అడుగుతారు. ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది? 352 to 360 ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వస్తుంది? 352 ఏం చెప్పుద్ది, 356 ఏం చెప్పుద్ది, 360 ఏం చెప్పుద్ది? నౌ లెటస్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో పాటు మీకు ఇంకొంచెం చెప్తాను. 350, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ అంటే
ఎప్పుడైతే లోక్సభలో విదిన్ టైం పీరియడ్ ఆఫ్ లోక్సభ పీరియడ్ అంతా 5 years 5 years లోపల కానీ లోక్సభ డిసాల్వ్ అయినప్పుడు రూలింగ్ పార్టీ అనేది అక్కడ లేనప్పుడు దాన్ని మనము ఎమర్జెన్సీ అంటాం. ఈ ఎమర్జెన్సీ అనేది మామూలుగా ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటూ ఉంటారు. అదే స్టేట్ కూడా అదే సంబంధించి ఉంటుంది. స్టేట్ అసెంబ్లీలో కూడా ఎప్పుడైతే రూలింగ్ పార్టీ డిసాల్వ్ చేస్తుందో స్టేట్ లో అప్పుడు మనము గవర్నరు ప్రెసిడెంట్ అడిగి అక్కడ ప్రెసిడెంట్ రూల్ లేదా గవర్నర్ రూల్ అని చెప్తాం. దాన్ని మనము నేషనల్ ఎమర్జెన్సీ కింద చెప్తాం. కొన్ని సార్లు ఆ కంట్రీ ఒక వార్ ఉండడం మూలాన లేకపోతే ఆ కంట్రీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనకు ఎమర్జెన్సీ అన్నది చేస్తారు. ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ పార్లమెంట్ కూడా నడవదు అనమాట. ఇదంతా మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ ఎట్లయితే నేను చెప్పానో, ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేటివ్ అంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళ మినిస్టర్స్ ఆయన దగ్గర లేకుండా లెజిస్లేటివ్ ని డిసాల్వ్ చేసినప్పుడు మనకు గవర్నర్ రూల్ అనేది పెడతాం. ఈ నేషనల్ ఎమర్జెన్సీ మనకు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఉన్నప్పుడు జరిగింది. స్టేట్ ఎమర్జెన్సీ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ లో మనకు జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా సార్లు మనకు జరిగింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రోషయ్య అయ్యారు. రోషయ్య అయిపోయిన తర్వాత ఇంకొక మినిస్టర్ వచ్చాడు. ఆ తర్వాత డిసాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. అట్లాగే జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే మన రూపీ వాల్యూ, మన కంట్రీ యొక్క రూపీ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 0 వచ్చినప్పుడు మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది. మీరు ఎకనామిక్స్ స్టూడెంట్స్ అయితే ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ ఇవి వచ్చినప్పుడు మన 0 వాల్యూ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మార్కెట్ అన్నది మన స్టాక్స్ 0 లెవెల్కి వచ్చినప్పుడు, మన మార్కెట్ లో మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన రూపీ వాల్యూ తగ్గినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. మనకి ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన కంట్రీకి ఇంతవరకు రాలేదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా మన స్టాగ్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ వచ్చినా కూడా మన ఫైనాన్స్ మినిస్టర్స్ దాన్ని, కొంతమంది ఫైనాన్స్ మినిస్టర్స్ లైక్ మన్మోహన్ సింగ్ ఉన్నారు, పివి నరసింహారావు, ఇలాంటి వాళ్ళు చాలా మేధావులు మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాకుండా కాపాడుకున్నారు. సో మీకు ఎగ్జామ్ లో ఇదంతా అడగారు. ఎమర్జెన్సీ ఏ సెక్షన్స్ కిందకి వస్తుంది, ఏ సెక్షన్ లో ఏ ఎమర్జెన్సీ ఉంది, ఏ పార్ట్ అనేది అడుగుతారు. సో ఇక్కడితో మీకు ఇండియన్ పాలిటీ అనేది కంప్లీట్ అవుతుంది.